అమ్ము నీకు ఫుడ్ పెడతాను, తినకూడదు అప్పుడే, నేను చెప్పే వరకు తినకూడదు, సరేనా? నో నో అమ్ము, నేను చెప్పే వరకు తినకూడదు. మా అమ్మకి ఇష్టమైన ఫుడ్ అండి ఎగ్ రైస్ చేశాను. ఎగ్ రైస్ మనం చెప్పే వరకు తిందు, తిను అమ్మ అన్నప్పుడే తింటుంది. అమ్ము నో, అప్పుడే తినుకు. పక్కకు చూసిద్ది, ఫుడ్ని కూడా చూడదు, మనం తినమంటేనే తినిద్ది. తనకి ఇష్టమైన ఫుడ్ అయినా అట్లే ఉంటుంది. ఇంట్లో మేమే తినేటప్పుడు ఏదైనా వదిలేసి ఏదైనా బయటికి వెళ్ళాల్సి వచ్చిందనుకో కంచం అక్కడే ఉంటుంది, కానీ పాపం తినదు. చాలామంది అనుకుంటారు కంచంలో మూతి పెట్టేస్తాయని, కానీ ఇది అలా పెట్టదండి. మేము చాలాసార్లు పక్క నుండి గమనించాం కూడా, ఆయన తినదన్నమాట. మనం చెప్పేంత వరకు తినదు పాపం, దానికి ఇష్టమైన ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా కానీ. అమ్మో ఆకలేస్తుందా? ఆకలేస్తుందా నన్ను? ఆకలేస్తుందా? అదేంటిది? ఆమా ఆమా ఆమె తింటామా? ఆమె తినాలా? అలా తినాలా? ఎలా తినాలా మాము? ఆమె ఎట్ట తినాలి? నిన్ను అందరూ తప్పుగా అనుకుంటున్నారు, నువ్వు కంచంలో మూతి పెట్టేస్తావు అనుకుంటున్నారు. చూడండి మా అమ్మ 2 minutes అవుతుంది, అట్లనే ఉంది. మనం చెప్పేంతవరకు తినదు. తినేసి నీకు ఫుడ్ తినేసి నన్ను తినేసి, ఇప్పుడు చెప్తున్నాను కదా తిను. అమ్మ గుడ్ గర్ల్, ఎగ్ రైస్ తింటుంది. ఎగ్ రైస్ సారీ అమ్మో, డోర్ మ్యాట్ మీద పెడితే తినిద్ది. గిన్నె కదలకుండా. నీకు వాటర్ ఉన్నాయా దగ్గరలో? అమ్మ మగ్గులో నీళ్ళు ఉన్నాయి. ఓకే, మన వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.